హాయ్ అందరికి వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. మోనికా ఆల్కోబేవ్ లిమిటెడ్ గురించి డిస్కస్ చేద్దాం. ఈ కంపెనీ 2015లో స్టార్ట్ చేశారు. వీళ్ళేంటంటే లగ్జరియస్ ఆల్కహాలిక్ బ్యూవరేజెస్ ఉంటాయి కదా, లైక్ ప్రీమియం బ్రాండ్స్, వాటిని వీళ్ళు ఇంపోర్ట్ చేసుకొని విత్ ఇన్ ఇండియా అండ్ నియర్ బై కంట్రీస్కి డిస్ట్రిబ్యూట్ చేస్తుంటారు. అండ్ వీటిలో వీళ్ళు 70 ప్రీమియం ఆల్కహాలిక్ బ్రాండ్స్ని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నట్టు చెప్తున్నారు. అండ్ ఇండియాలోనే కాదు, నేపాల్, మాల్దీవ్స్, శ్రీలంక, బంగ్లాదేశ్కి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. అండ్ ఈ కస్టమర్ యొక్క సిగ్మెంట్స్ కూడా లైక్ హోటల్స్, రెస్టారెంట్స్, కేవ్స్, రీటైల్ స్టోర్స్ అండ్ ఎయిర్పోర్ట్స్ లో డ్యూటీ ఫ్రీ షాప్స్ ఉంటాయి కదా, ట్రావెల్ రీటైల్స్ కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నట్టు చెప్తున్నారు. అండ్ 250 ప్రొఫెషనల్స్ ఉన్నట్టు చెప్తున్నారు ఈ కంపెనీలో. అండ్ వీళ్ళు వచ్చేసి ఎక్కువగా లాజిస్టిక్, మార్కెటింగ్, డిస్ట్రిబ్యూషన్ లో ఉన్నారు. అండ్ 191 వచ్చేసి ఫుల్ టైమ్ ఎంప్లాయీస్ ఉన్నట్టు చెప్తున్నారు. అండ్ వీటితో పాటు లగ్జరియస్ బ్రాండ్స్ని వీళ్ళు ఇంపోర్ట్ చేసుకోవడమే కాకుండా స్ట్రాంగ్ లాజిస్టిక్స్ని మెయింటైన్ చేస్తూ ఈ ప్రీమియం ఆల్కహాలిక్ డిస్ట్రిబ్యూషన్లో విత్ ఇన్ సౌత్ ఏషియాలోనే వీళ్ళు వన్ ఆఫ్ ద మేజర్ ప్లేయర్ అని చెప్పొచ్చండి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఈ రీటైల్ ప్రెజెన్స్ని ఇంక్రీజ్ చేసుకుంటూ మోర్ రీజియన్స్లో వీళ్ళ కస్టమర్స్ని ఎక్కువగా రీచ్ అయ్యేలాగా అండ్ స్టేట్ లెవెల్ గ్రోత్ను కూడా ఫోకస్ చేస్తూ టైర్ 1, టైర్ 2 సిటీస్లో కూడా వీళ్ళ బిజినెస్ని ఎక్స్పాండ్ చేయబోతున్నాం అనేది చెప్తున్నారు. అండ్ కేటగిరీ వైజ్గా మనం రెవెన్యూ చూసినట్లయితే ఈ విస్కీ నుంచి ఆల్మోస్ట్ 34% రెవెన్యూ వస్తుంటే ఈ టెక్యులా నుంచి 31% రెవెన్యూ వస్తుందంటే చెప్తున్నారు. అండ్ డొమెస్టిక్ సేల్స్ నుంచి మీరు చూసినట్లయితే 81% రెవెన్యూ ఉందండి. అండ్ ఇంటర్నేషనల్గా చూసినట్లయితే 18% రెవెన్యూ వస్తున్నట్టు చెప్తున్నారు. అండ్ కమింగ్ టు ద ఫినాన్షియల్ డేటా అండి, రెవెన్యూ చూసినట్లయితే 140 crores నుంచి 238 crores పైగా అయితే ఇంక్రీజ్ అయింది పాస్ట్ 3 yearsలో. సో ఇయర్ ఆన్ ఇయర్లో కూడా మీరు చూసుకున్నట్లయితే కన్సిస్టెంట్ గ్రోత్ అయితే కనపడుతుంది. సో పాస్ట్ 3 yearsలో మీరు చూసినట్లయితే రెవెన్యూ కానీ, ప్యాట్ కానీ, ఇబిటా కానీ ఆల్మోస్ట్ అబౌవ్ 70 పైగా గ్రోత్ అయితే మనకు కనపడుతుంది. అండ్ ప్యాట్ వచ్చేసి 13 crores నుంచి 23 crores పైగా అయితే ఇంక్రీజ్ అయింది. అండ్ ఇబిటా వచ్చేసి 24 crores నుంచి 46 crores పైగా అయితే ఇంక్రీజ్ అయిందండి. సో దీన్ని బట్టి చూస్తే రెవెన్యూలో కానీ, ప్రాఫిట్లో కానీ కన్సిస్టెంట్ అండ్ స్ట్రాంగ్ గ్రోత్ కనపడుతుంది. అండ్ ఓవరాల్ మార్జిన్స్ పరంగా చూసుకున్నట్లయితే వీళ్ళు బెటర్గా గ్రో అవుతూ వస్తున్నారు ఇయర్ ఆన్ ఇయర్లో. అండ్ దీంతో పాటు నెట్వర్త్ పరంగా, అసెట్స్ పరంగా ఆల్మోస్ట్ 100% గ్రోత్ కనపడుతుంది పాస్ట్ 3 yearsలో. అండ్ రిటర్న్ రేషియోస్ మీరు చూసుకున్నట్లయితే రిటర్న్ ఆన్ ఈక్విటీ అండ్ 29% మార్జిన్స్ మెయింటైన్ అవుతుంటాయి. రిటర్న్ ఆన్ క్యాపిటల్ వచ్చేసి 16% మార్జిన్స్ మెయింటైన్ అవుతున్నాయి. క్యాపిటల్ని ఎఫిషియెంట్ వేలో యూజ్ చేసుకుంటూ రిటర్న్స్ పర్సంటేజ్ కూడా స్ట్రాంగ్గా ఉన్నాయి. ఇక్కడ మెయిన్ కన్సర్న్ ఏంటంటే డెప్ట్, బట్ ఇక్కడ ఏంటంటే క్యాపిటల్ ఇంటెన్సివ్ ఇండస్ట్రీస్కి ఇది యాక్చువల్గా కామన్. బట్ మనం మానిటర్ చేస్తూ ఉండాలి వీళ్ళు ఎలా పర్ఫామ్ చేస్తున్నారు. ఇది ఇలానే ఇంక్రీజ్ అయితే వస్తే క్యాష్ ఫ్లోస్ మీద ఇంపాక్ట్ పడిద్ది. ఒకవేళ ఇది అండర్ కంట్రోల్లోకి వస్తే మాత్రం యాజ్ ఆఫ్ నో వీళ్ళు బెటర్గా పర్ఫామ్ చేస్తున్నారు కాబట్టి ఇంకా బెటర్ గ్రోత్ని అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. యాజ్ ఆఫ్ నో అయితే వీళ్ళు ప్రైస్ టు బుక్ వాల్యూ చూసినట్లయితే కొంచెం హైయర్ వాల్యుయేషన్లోనైతే ఐపీఓలో కోట్ చేస్తున్నారండి. వీటితో పాటు ఇన్వెస్టింగ్ అండ్ ఆపరేటింగ్ యాక్టివిటీస్ మీద నెగిటివ్ క్యాష్ ఫ్లో కూడా ఉంది వీళ్ళకి. దీనికి గల రీజన్స్ ఏంటంటే వీళ్ళు ఎక్కువగా ఇన్వెస్ట్ చేస్తున్నారు ఈ ప్లాంట్ లేదా ఈ ప్రాపర్టీ ఎక్విప్మెంట్ మీద. సో బిజినెస్ ఎక్స్పాన్షన్ కోసం ఎక్కువగా ఇన్వెస్ట్ చేయడం వల్ల లీవరేజెస్ కూడా ఇంక్రీజ్ అయ్యాయి. సో దానివల్ల నెగిటివ్ క్యాష్ ఫ్లో కూడా ఉంది. ఇది కూడా మానిటర్ చేస్తూ ఉండాలి. బట్ ఓవరాల్గా అయితే వీళ్ళ రెవెన్యూ, ప్రాఫిట్, అసెట్స్ కానీ లేదా ప్రాఫిట్ మార్జిన్స్, రిటర్న్స్ రేషియోస్ పరంగా కన్సిస్టెంట్గా గ్రో అయితే వస్తున్నారు. సో గ్రోత్ ఫేస్లో అయితే ఉందండి కంపెనీ. బెటర్ గానే పర్ఫామ్ చేస్తున్నారు ఓవరాల్ గా. అండ్ యాజ్ పర్ డాక్యుమెంట్ దెర్ ఈస్ నో పియర్స్ ఫర్ దిస్ ఐపీఓ అండి. అండ్ కమింగ్ టు ద ఐపీఓ డీటెయిల్స్, July 16th ఓపెన్ అయ్యి July 18th క్లోజ్ అవుతుంది. ఫేస్ వాల్యూ వచ్చేసి 10 పర్ షేర్. ప్రైస్ బ్యాండ్ వచ్చేసి 271 to 286 పర్ షేర్ అండి. లాట్ సైజ్ వచ్చేసి 400 షేర్స్. ఐపీఓ ద్వారా వీళ్ళు 165 crores పైగా రైజ్ చేస్తుంటే అందులో ఫ్రెష్ ఇష్యూ వచ్చేసి 125 crores పైగా, ఆఫర్ ఫర్ సేల్ వచ్చేసి 28 crores పైగా వస్తున్నారు. అండ్ రీటైల్ మినిమం లాట్ వచ్చేసి 2,28,800. అండ్ మిగతా డీటెయిల్స్ మీరు స్క్రీన్ లో అబ్జర్వ్ చేయొచ్చు. కమింగ్ టు ద పాజిటివ్ పాయింట్స్ అండి, లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తూ కస్టమర్స్ తో వీళ్ళ బిజినెస్ పరంగా కన్సిస్టెంట్ గ్రోత్ అయితే చూస్తున్నాము. అండ్ అంతేకాదు వీళ్ళకు 6 బాండెడ్ వేర్ హౌసెస్ కూడా ఉన్నాయి అక్రాస్ లొకేషన్స్ లో, మహారాష్ట్ర, కర్ణాటక, ఢిల్లీ, హర్యానాలో. అండ్ అంతేకాదు మాస్టర్ వేర్ హౌస్ వచ్చేసి ముంబైలో ఉంది. సో ఓవరాల్ బిజినెస్ ని ఎక్స్పాండ్ చేసుకుంటూ గ్రోత్ పరంగా బెటర్ గా పర్ఫామ్ చేస్తున్నారండి.
అండ్ కమింగ్ టు ద రిస్క్ ఫ్యాక్టర్స్ అండి. యాజ్ ఆఫ్ నౌ అయితే వీళ్ళు ట్రస్టెడ్ సప్లయర్స్ మీద ఎక్కువ డిపెండెన్సీ ఉంది. ఎందుకంటే వీళ్ళు ఇంపోర్ట్ చేసుకుంటారు కాబట్టి. సో, ఆ ప్రోడక్ట్ యొక్క కాస్ట్ ఇంక్రీజ్ అయినా లేదా షార్టేజ్ వచ్చినా ఓవరాల్ బిజినెస్ పర్ఫార్మెన్స్ మీద కూడా ఇంపాక్ట్ పడే అవకాశం ఉంటది. అండ్ దీంతో పాటు ఈ టైప్ ఆఫ్ బిజినెస్‌కి ఏవైతే రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయో అవన్నీ వీటికి కూడా వర్తిస్తాయండి. యాజ్ ఆఫ్ నౌ గ్రే మార్కెట్ ప్రీమియం అయితే ఇంకా స్టార్ట్ అవ్వలేదు. అండ్ ఇదొక ఆపర్చునిటీగా తీసుకొని నేనైతే ఈ ఐపీఓలో పార్టిసిపేట్ చేస్తున్నానండి. ఒకవేళ మీరు చేయాలనుకుంటే మీ ఓన్ అనాలిసిస్ ఆర్ఎల్స్ మీ ఫినాన్షియల్ అడ్వైజర్‌తో కనెక్ట్ అయిన తర్వాతనే డిసిషన్ తీసుకోండి. ఒకవేళ మన వీడియో మీకు ఇన్ఫర్మేటివ్‌గా అనిపిస్తే ప్లీజ్ మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్.